5,265.51 కోట్లు నష్టాలు ప్రాథమికంగా అంచనా వేసినట్టుగా, అవి కూడా ఎలాగా ఉపగ్రహ చిత్రాలు, శాటిలైట్ పిక్చర్స్, సీసీ ఫుటేజీలు, డ్రోన్స్ ద్వారా అంచనా వేసినట్టుగా. దీంట్లో ఆర్ఎండ్బి రోడ్లకి అత్యధికంగా 2,079 కోట్ల నష్టం జరిగిందని చూపిస్తున్నారు. ఇంకా రైతుల దగ్గరికి వచ్చేటప్పటికి అంతా కలిపి నష్టం ఎంత జరిగిందంట? రైతులకి పంట నష్టం 829 కోట్లు. ఎక్కువ నష్టం ఎంత జరిగిందంట? 1,270 కోట్లు. కానీ పంచాయతీరాజ్కి జరిగిన నష్టం 8 కోట్లేనంట. అంటే గ్రామీణ రోడ్లు పోవలేదా? గ్రామాల్లో వ్యవస్థలు పోవలేదా? పంచాయతీరాజ్కి 8 కోట్ల నష్టం వచ్చిందా? గ్రామాల్లో రోడ్లు ఏం పోలే? డ్రైన్లు పోలేదా? ఇరిగేషన్ సంబంధించిన నష్టాలు జరగలేదా? మరి పంచాయతీరాజ్లో జరిగిన నష్టాలు ఏమైనా శాటిలైట్ చూపించట్లేదా? చెప్పండి. అందుకే మేము చెప్తున్నాం, ఈ రియల్ టైం గవర్నెన్స్ అని ప్రచారం కాదు, రియలిస్టిక్ గవర్నెన్స్ కావాలి. రియలిస్టిక్ గవర్నెన్స్ అనేది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం. వాస్తవాలకు దగ్గరగా వాస్తవాలను అర్థం చేసుకుని ప్రజల పక్షాన్ని నిలబడి చేసిన పరిపాలన ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం. 2019 ముందు ఓదర కొడుతుంటే ఈ ఆర్టీజీఎస్ ఏంటని చెప్పి పెద్ద స్టడీ చేశాం మేము నవ్వాలా లేదా బాధపడాలా అర్థం కాదు. ఆ డేటా పట్టుకుని అదేదో గొప్ప ప్రపంచంలో ఎక్కడా లేదన్నట్టుగా వీళ్ళు చెప్తూ ఉంటారు. మేము అడుగుతున్నాం, మీ రియల్ టైం గవర్నెన్స్కి మా జగన్మోహన్ రెడ్డి గారి రియలిస్టిక్ గవర్నెన్స్కి తేడా ఏంటో చెప్పమంటారా? లేదా మీరు చెప్తారా? పంట నష్టం జరిగితే మళ్లీ సీజన్ లోపు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది రియలిస్టిక్ గవర్నమెంట్ చేయాల్సిన పని. ఉచిత పంటల బీమా పథకాన్ని పెట్టి రూపాయి ప్రీమియం కట్టకుండా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఇలాంటి నష్టాలు జరిగినప్పుడు సకాలంలో బీమా మొత్తాన్ని అందించడం అనేది రియలిస్టిక్ గవర్నమెంట్ లక్షణం. అది మీ రియల్ టైం గవర్నెన్స్ ఎవరికి కావాలి? టైంకి సేవలు అందకపోతే